నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణేశుని యొక్క శోభయాత్రకు సంబంధించినటువంటి టస్కర్ పైన ఉన్నాం. అయితే ఈ టస్కర్ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ని అడిగి కూడా మనం ఈ టస్కర్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఈ టస్కర్ కూడా ఈ లోకల్ది కాదు, విజయవాడ నుంచి వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. సో మనం ఈ శోభయాత్ర ఎలా జరగబోతుంది, ఏ టైంకు స్టార్ట్ అవుతుంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెల్డింగ్ వర్క్స్ అంతా కూడా జరగడానికి ఎంత టైం పడుతుందని చెప్పి మనం ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఖైరతాబాద్ మహాగణేష్ శోభయాత్రకు సంబంధించినటువంటి టస్కర్ అయితే ఇక్కడ సిద్ధమవుతుంది. అయితే ఒకసారి ఈ టస్కర్ గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అయితే ఈ టస్కర్ ఎన్ని ఫీట్లు ఉంటుంది, అలాగే పూర్తి డీటెయిల్స్ కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఈ టస్కర్ దాదాపుగా ఎన్ని ఫీట్ల పొడుగు ఉంటుంది? ఇది ఓన్లీ టెక్నికల్ మేము చేసేది. అంటే ఇక్కడ దీనికి డ్రైవర్ చెప్తాడు. ఈ టస్కర్ సంబంధించినటువంటి వర్క్ ఏదైతే జరుగుతూ ఉందో దీనికి కూడా పూర్తి సిబ్బంది ఎంత వరకు ఉంటారు అన్నట్టు, అంటే ఎంతమంది వర్కర్స్ గారు దీన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు? 20 మెంబర్స్తో సహా వాళ్ళకి నేను సపోర్ట్ ఉండి ఇది ఎట్లా చేయాలని ఒక 35 years ఉంది మాకు అనుభవం. అంటే ఏ టీం పనిచేస్తూ ఉంది దీనికి? అంటే ఇప్పుడు వెల్డింగ్ టీం అవ్వచ్చు, టెక్నికల్ టీం అవ్వచ్చు, అలాగే ఈ డెకరేషన్ అవ్వచ్చు, వీళ్ళంతా కూడా డెకరేషన్లో పూల్ వాళ్ళు డెకరేషన్ చేస్తారు, వెల్డింగ్ మిషన్ మేము చేస్తాము. సేమ్ అక్కడ మండపంలో అయితే వినాయకుడు ఎట్లయితే కూర్చుందో అది క్రేన్తో లేపి సేమ్ ఇక్కడ దీనిపైన సేమ్ కూర్చోబెడతాము. కూర్చోబెట్టి మళ్ళీ దీని మీద పెట్టాక 4 hours టైం వెల్డింగ్ చేయడానికి. మధ్యరాత్రి 1 o'clock రాత్రి సేపు పెట్టాను. చేసి వరకు 4-5 వరకు అయిపోతుంది మార్నింగ్ తర్వాత మేము పోలీసులకు హ్యాండ్ అవుట్ చేస్తాం కమిటీ వాళ్ళ కమిటీ లేట్ టైంలో తీసుకెళ్తే వాళ్ళకి బాధ్యత. అంటే ఇది ఖైరతాబాద్ మహాగణపతి ఏదైతే ఉందో అంటే దీన్ని ఇక్కడ ముందు దీని పైనకి ఎక్కించే ముందు కూడా వెల్డింగ్ పనులు జరుగుతాయి. అలాగే ఖైరతాబాద్ మహాగణపతి దీనిపైన కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ వెల్డింగ్ పనులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చేసేది మొత్తం గణేశుడు కూర్చోబెట్టాను ఫ్రేమ్ అంతా. ఇదంతా డెకరేషన్ 5 డెకరేషన్ పూల్ డెకరేషన్కు దీనిపైన కూర్చోబెట్టినాక ఇటు కూర్చున్నాక 4 hours మాకు వెల్డింగ్ టైం. 4 hours వెల్డింగ్ అంటే అటు ఇటు పడకూడదు, సేమ్ ఎట్లుంది అట్లే వాళ్ళ నిల్చొనే వాళ్ళు కదా. 4 hours టైం. ఈ 35 years అని చేస్తున్నాము. ఇప్పుడు దాకా వేస్తుంటే ఏం కాలేదు కాబట్టి ఇప్పుడు అట్లే భక్తి సిద్ధులతో మంచిగా చేస్తున్నాం మేము మా సాయి శక్తులు ఆ భగవంతుల ఆశీస్సులతోటి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ శోభయాత్ర అనేది ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది? శోభయాత్ర అది కమిటీ వాళ్ళకు పోలీస్ వాళ్ళకి తెలుసు ఐడియా. మనకంత ఐడియా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా ఈ టస్కర్ ఈ టైం వరకు రెడీ కావాలని చెప్పి? మాకు ఇవాళ ఇప్పుడు 4 o'clock రెడీ అయిపోతుంది, టస్కర్ రెడీ అయిపోతుంది. రాత్రి 1 తర్వాత అక్కడ వాళ్ళు కలశం పూజ ఉంటుంది. రేపటి రోజుకు 11 daysకు 12 తర్వాత కలశం పూజ ఉంటుంది. కలశం పూజ అయినాక అప్పుడు కలశం కదిలించినాక అప్పుడు లేపి టస్కర్ పైన పెడతారు. పెట్టినాక మాకు 4 hours వెళ్ళి దీనిపైన పెట్టినాక మాకు 4 hours. అది మళ్ళీ వాళ్ళంతా అక్కడ అంతా రెడీ కావాలి. ప్లాట్ఫామ్ రెడీ అయినాక మేము తీసుకుని అక్కడ పెడతాం. అప్పుడు ఈ టస్కర్ అనేది కూడా ఎక్కడి నుంచి తెప్పించారన్న? ఇది విజయవాడ నుంచి తెప్పించారు. విజయవాడ. ఓకే. అంటే సుమారుగా కేవలం అంటే ఇప్పుడు ఈ వెల్డింగ్ పనులు ఇదంతా జరుగుతూ ఉందో దీనికి సుమారుగా అంటే ఎంత ఖర్చు వస్తుంది అంటే? అది కమిటీ వాళ్ళకి తెలియదు, కమిటీ వాళ్ళకి ఐడియా, మనకు అంతలేదు. ఈ మెటీరియల్ అంతా కమిటీ వాళ్ళు ఇస్తారు, అంతా కమిటీ వాళ్ళు ఇస్తారు. మనం పని చేస్తున్నాం అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. ఈ టస్కర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న? విజయవాడ నుంచి వచ్చారన్న. ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ విజయవాడ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ నుంచి వచ్చామన్న. ఎన్ని ఫీట్లు ఉంటుంది అన్న ఈ టస్కర్? ఇది వచ్చేసి 65 feet అన్న. లెంత్ వచ్చేసి వెర్త్ వచ్చేసి 12 feet. అయితే ఇప్పుడు ఈ టస్కర్ పైన అంటే మొత్తం వెల్డింగ్ పనులు అంతా జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వెల్డింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ బడా గణేశుని కూర్చొని తర్వాత కూడా మళ్ళీ కేవలం వెల్డింగ్ చేయడానికి 4 గంటలు పడుతుందని అంటున్నారు కదా. ఇదంతా మళ్ళీ అంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత ఈ టస్కర్ అంతా కూడా మళ్ళీ ఎట్లా అరేంజ్ చేస్తారు, ఎట్లా రిమూవ్ చేస్తారు? మళ్ళీ వన్ డే పడుతుంది రిమూవ్ చేయడానికి. మళ్ళీ పడుతుంది, మళ్ళీ మొత్తం కట్ చేసి రిమూవ్ చేసేస్తారు. మొత్తం కట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ బడా గణేష్ ఇది నిమజ్జనం అయిపోయిన తర్వాత టస్కర్ అంతా రిమూవ్ కూడా చేస్తారని అంటున్నారు కదా. తర్వాత ఈ వెహికల్ అంటే మీరు దేనికి ఉపయోగిస్తారు అన్న? మేము మామూలు ఓన్లీ దీనికోసం ఈ పర్పస్నే పెట్టాము. ఆల్రెడీ కేవలం దీనికోసం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేశునికి ఈ టస్కర్ మీరు తెస్తా ఉన్నారు? మా ట్రాన్స్పోర్ట్ నుంచి రావడం 18 years అయింది. 18 years నుండి మీరే చేస్తున్నారా? అవును. అంటే మీరు డ్రైవర్గా మీరు ఈ వెహికల్ చూసుకోవాలి 10 years అవుతుంది. నేను డ్రైవర్ రాబట్టి 4 times ఇప్పటికి. 4th time. ఓకే. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు మీరు విజయవాడ నుంచి వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ ఈ బడా గణేశ్ యొక్క ఇంత వేల లక్షల మంది భక్తుల మధ్యలో మీ టస్కర్ వెళ్తా ఉంటే మీరు డ్రైవర్గా దాన్ని నడిపిస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా ఆనందంగా ఉంటుంది. అంటే గణేశ్ దీవెనలు అవన్నీ ఆశీస్సులు అన్నీ ఉంటాయి. ఇంకేం చెప్తారు ఈ ఖైరతాబాద్ బడా గణేశ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇండియాలో ఫేమస్. అవకాశం దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన వెనకాల ఏదైతే వర్క్ జరుగుతుందో ఇక్కడ అంతా కూడా ఫస్ట్ డెకరేషన్ వస్తుంది. అలాగే మీరు ఇది వెహికల్ ఫ్రంట్ సైడ్ మనకి ఇది, అలాగే ఇటు సైడ్ మీరు వెనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ వెనకాల ఏదైతే ఈ ఫ్రేమ్ 4 బాక్సుల ఫ్రేమ్ ఇక్కడ అరేంజ్ చేశారో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఖైరతాబాద్ బడా గణేష్ని ఇక్కడ నించోబెట్టి మళ్ళీ దీని తర్వాత 4 గంటల సేపు దీన్ని వెల్డింగ్ చేయాలని చెప్తున్నారు. సో ఇది ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క టస్కర్ ఇలా రెడీ అవుతుంది. సో ఇంకా భక్తులు ఎవరైతే ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా శోభయాత్రలో పాల్గొని అక్కడ ఖచ్చితంగా మీరైతే ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోండి. అలాగే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఆశీస్సులు కూడా మీరు తీసుకోండి. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామెన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.